ఒకసారి అంటిస్తారు అంటిస్తే మొత్తం అంటుతుంది అది. సుధాకర్ అన్న అయ్యో జరగమని కొంచెం హాయ్ అందరికి. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీ అందరికి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇట్స్ ప్రామిస్. తిరుపతి అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారన్న. అండ్ తమన్నా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీరందరూ తప్పకుండా థియేటర్ లోనే మా వదిలతో మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్ చూసుకోలే, ప్రొడ్యూసర్ సార్ కూడా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ గా చాలా ఎక్సైట్ అవుతున్నాను. ప్రేక్షకుల మధ్యలో సుదర్శన్ 35mm లో మధ్యలో అందరి మధ్యలో నేను ఇదివరకు ఒక ప్రేక్షకుడుగా పోయి చూసేవాడిని. కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా అందరి మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యి ఇలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నాకేం మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను చాలా మంది రివ్యూస్ తీసుకున్నాను. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒక డివైన్ పాత్రలో తమన్నా గారు చాలా బాగా చేశారు. ఒక దానికి ఆపోజిట్ లో వశిష్ఠ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళిద్దరిది పోటా పోటీగా జరుగుతుంది అని నేను చెప్తూనే ఉన్నా. నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఆనందంగా ఇవాళ మర్చిపోలేని రోజు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు థర్స్డే కాబట్టి హాలిడే లేదు కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను బుక్ మై షోలో చూస్తున్నాను రేటింగ్ అది ట్రెండింగ్ లో స్లోగా స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతకన్నా కావాల్సింది చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. అందరికి నమస్కారం. ఈ రోజే రిలీజ్ అయిన ఏప్రిల్ 17th రోజు థర్స్డే రోజు రిలీజ్ అయిన ఓదెలా 2కి మీ వైపు నుంచి వచ్చిన అప్రిషియేషన్ చూసి ఆనందంతో ఈ థ్యాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సినిమాని ఆశీర్వదించిన పైనున్న ఆ దేవుడికి
శివుడికి, ఆ తర్వాత ప్రేక్షకుల దేవుళ్ళకి మీ అందరికీ నా మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత సినిమాలో క్యారెక్టర్ చేసిన వశిష్ఠ కానీ, తమన్నా కానీ, మిగతా క్యారెక్టర్లు అందరికీ కూడా. సో మీకు అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. రెడీ రెడీ. ముందుగా అందరికీ హాయ్. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో 27th ఈరోజు థర్స్డే ఉదయం ఆడుతూ రిలీజ్ అయింది ఓదెలా 2. మీ అందరికి తెలిసిందే. సో అన్నిటికంటే ముందుగా ఆ దేవుడికి, ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే శివుడి మీద చేసిన సినిమా, శివ తత్వం మీద చేసిన సినిమా, ఇది లాజిక్లతో చేసింది కాదు, మ్యాజికల్గా చేసిన సినిమా. అదే మ్యాజిక్ ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళ క్లాప్స్ రూపంలో, వాళ్ళ విజిల్స్ రూపంలో వస్తుంది. సో ముందుగా అందుకని ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈయన విశ్వరూపం చూశారు జనాలు. ఇప్పటి వరకు కన్నడ సినిమాలో హీరోగా చేస్తూ మన దగ్గర కూడా ఓదెల రైల్వే స్టేషన్ 1లో చేశారు. 2 ద్వారా ఇంకా తన ప్లేస్ని సుస్థిరం చేసుకున్నారు వశిష్ఠ గారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ ఈ సినిమాలో చేసినందుకు. అలాగే శివశక్తి, నాగసాధు, తమన్నా. ముందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తమన్నా లుక్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుంది, తన పర్ఫార్మెన్స్ కూడా అంతే సర్ప్రైజింగ్గా ఉండబోతుందని. సో తనకి తిరుపతి క్యారెక్టర్ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్రంటేషన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్గా నిలిచిందని చెప్తున్నారు. అలాంటి కాన్ఫ్రంటేషన్ చూసి నచ్చి తన పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటున్న ప్రేక్షకులకి నా వైపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా లేడీస్ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా. మీరందరూ ఈ రోజే మొదలైంది థర్స్డే అని చెప్పేసి మీరు ఓపెనింగ్స్ చూసి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఇది ఒక ప్రీమియర్ లాగా అనుకోండి. ఈ రోజు మాకు ఒక టీజర్ లాంటిది థర్స్డే అనేది. శుక్రవారం నుంచి దీని సునామీ మొదలవబోతుంది. శివశక్తిగా, నాగ సాధుగా, ఓదెల 2లో తమన్నా, వశిష్ఠ కలిసి చేసే రచ్చ, అసలైన రచ్చ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ వారాంతం మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక సినిమాలో ఉన్న ముఖ్యంగా మాట్లాడుతున్న 4-5 ఘట్టాల గురించి మీరు చెప్తాను. సైకిల్ గురించి విజిల్స్ వేస్తున్నారు, సైకిల్ ఒక క్యారెక్టర్ అయిపోయింది, సైకిల్ అందరినీ భయపెడుతుందని అదో ఒక ఎపిసోడు. తర్వాత వచ్చే క్లైమాక్స్లో వచ్చే 2 సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయబోతున్నాయి. రండి సినిమాలో వశిష్ఠ గారి ద్వారా భయపడండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే తమన్నా క్యారెక్టర్ ద్వారా అందులోంచి బయటపడండి, ఆ భయంలోంచి బయటపడండి, ఆనందంగా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రండి. అందరికి మరొకసారి థ్యాంక్స్. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తమన్నా మేమందరం కలిసి, తను ఇక్కడ లేదు, ఊటీలో ఉంది, అందుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్కి రాలేకపోయింది. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటైర్ ఓదెలా యూనిట్తో అద్భుతమైన సక్సెస్ సెలబ్రేషన్ థ్యాంక్స్ మీరు పెట్టబోతున్నాం. అప్పుడు మళ్ళీ మరిన్ని మంచి విషయాలు, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్, మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. సినిమాలో వెళ్ళి థియేటర్లు చూడండి. అంత తర్వాత మన వశిష్ఠ తన ఎక్స్పీరియన్స్ చెప్పండి. నమస్కారం అందరికి, చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది చాలా స్పెషల్ డే అండి. అంటే నాకు ఇది చాలా స్పెషల్ డే. ఇదే మొదటిసారి నేను తెలుగు సినిమాలో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ తో కూర్చొని సినిమా చూడటం జరిగింది. అండ్ సినిమా థియేటర్ లో కూర్చొని అంత బాగా ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేసిన అభిమాని దేవుళ్ళకి మీ తరఫున చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ బి అ స్పెషల్ డే దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సంపత్ గారు చెప్పినట్టు ఇది టీజర్ డే లేదా ఒక రిహర్సల్ అనుకుందాం. శివ తాండవం థియేటర్ లో మొదలైంది, దాని విశ్వరూపం రేపటి నుంచి మీకు తెలియబోతుంది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్. అండ్ మీకు మన సినిమాని జనాల దగ్గర తీసుకెళ్తున్నందుకు మీకు వీఆర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ లెట్స్ await the magic and let's witness the Tandavam on screen. Mass hysteria. Yeah, it's gonna be a mass hysteria.